ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. దేవా నా తండ్రి, ఈ యొక్క పునరుద్ధరణ దినాన ఉదయ కాలంలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు బలపరచండి, మీ సన్నిధిని అనుభవించే కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పాటలోన, వాక్య పరిచర్యలో, ఆరాధనలో అంతటిలో కూడా ప్రభా మీ కృప మా మధ్యన ఉండని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి మహిమ కలుగని, కృప కలిగిన దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆయన సన్నిధానంలో పాటల ద్వారా మహిమపరుద్దాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆ ప్రభు మన మధ్యన ఉండి తన కార్యాన్ని ప్రభువులను జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. వీళ్ళరా మరి ఈ పునరుద్ధరణ దినాన ప్రభు సన్నిధిలో మనమందరం కూడా కూడుకుని ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలందరినీ కూడా తన వాక్యం చేత బలపరచాలని, మననైనా ఎరిగింప చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంది. కాబట్టి ఏ దినమున మనము ఎదురుగుగా మనం కూడి ఉన్నాం అంటే ఇప్పుడు ప్రభువు మన మధ్యలో ఉన్నాం. లైవ్ ద్వారా ఎంతోమంది దేవుని వాక్యాన్ని చూస్తున్నారు, వింటున్నారు. మరి మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా మనం ఈ చివరి దినాలు ఉన్నాము అన్న మాటని మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే రాబోయే దినములో అన్నపానముల కరువు కాదు కానీ యెహోవా మాట కరువు అని అంటున్నాడు. దేవుని వాక్యం అనేది కరువు వచ్చే దినాలివి. ఈ దినాల్లో మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము సమకూర్చుకునే వరకు ఉండాలి. ఎప్పుడు మనం ఆ విధంగా సమకూర్చుకుంటూ ఉంటామో అప్పుడు ప్రభు పట్టాల పనిని తను జరిగిస్తాడు. ఇప్పుడు ఈ కోవిడ్ 2వ వేవ్లో కూడా ప్రభుత్వము ఎంతో కొంత ప్రజలకి బియ్యం కానీ సరుకులు కానీ మరి ఎక్కువగా ఇస్తూ ఉంటున్నాను. మరి వైద్యానికి కూడా కావలసినవన్నీ కూడా సదుపాయాలు చేస్తూనే ఉన్నారు. ఎంత చేసినా ఇంకా పొదువుగానే కనపడుతుంది. ఎన్ని చేస్తారు కానీ ఒకటి ఏమంటే వారు మనకు దేవుని వాక్యం ఇవ్వలేరు కదా, ఈ వాక్యం మనకు పంచిపెట్టలేరు కదా. అయితే ఈ వాక్యాన్ని మనం ఏం చేసే వరకు ఉండాలంటే మనము తీసుకునే వరకు ఉండాలి. దీనికోసం మనము పరుగులు చేసేవారుగా మనం ఉండాలి. అంటే దేవుని వాక్యమును మనం ఏదో ఒక కోణంలో మనం తీసుకోవాలన్న ఉద్దేశాన్ని నిజంగానే ప్రభు మనకు ఆలోచన మనకు కలిగిస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక 2 విషయాలు 5 విషయాలు దేవుని ఆరాధన చేద్దాము. ఆ దేవుని మనము మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రాలు. అందరూ కూడా దేవుని మన యొక్క స్వరమెత్తి మనం ప్రభుని మనం స్తుతిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం 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 యేసునికి వందనాలు 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 ప్రభువా. హల్లెలూయా 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 యేసయ్యాకి స్తోత్రం 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 హల్లెలూయా 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 తండ్రికి స్తోత్రాలు ప్రభునాయన, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభునాయన. మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, మాతో మీరు మాట్లాడండి. మీ ఆలోచనలు ప్రభా మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రభా చూస్తున్నారు, వీక్షున్నారు. ఓ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నా ప్రభా ఇది ఆశీర్వాదకరంగా మీరు మార్చడమే ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరే ప్రభా బలమైన కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క ఉదయకాలము పునరుద్ధాన దినాన ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని కనపరచడానికి, ఆరాధన చేయడానికి ప్రభు తన కృపను మనకైనా దయచేశాడు. దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా మనం తీసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు. ఎందుకంటే కదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధానాలు, జరుగుతున్న కార్యాలను బట్టి చూస్తున్నట్టయితే ప్రతి మనిషి తన జీవితాన్ని బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా తన కుటుంబాన్ని కూడా దేవుని రాకడకు సిద్ధపరచుకోవాలి, సిద్ధపడి ఉండాలి ప్రతి కుటుంబం కూడా. బైబిల్ ఏమంటుందంటే, నీవు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచమని బైబిల్ మనకు చెప్తూ ఉంది. రెండో విషయాన్ని ఇంకా మనం చూస్తున్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పేతురుతో మాట్లాడుతూ నీ మనసు స్థిరపడిన తర్వాత అని రాయబడింది. నీవు దృఢపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత నీతో పాటి వారిని కూడా, సహోదరులందరినీ కూడా స్థిరపరచమని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఈ మాటని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఇస్తున్న ఆలోచన అనేది చాలా గొప్పటి ఆలోచనలు మనకు ఇస్తూ ఉంటున్నాం. అంటే ఏమంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనము బాగు చేసుకునే వర్గం ఉండాలి. కరోనా అంటే దీనికి ఎంతో మనం భయపడుతూ ఉన్నాం. భయపడాలి కూడా ఇప్పుడు దానికి. ఎందుకంటే ఒక సింహము ఎదురుగా వస్తుంది, కనపడతారు. దాన్ని చూసి తప్పించుకునే మార్గాలు ఉన్నాయి, తప్పించుకుంటారు కూడా. కానీ ఈ వ్యాధి అనేది కనపడదు. ఏ విధంగా ఎవరి దగ్గరికి ఏ విధంగా వస్తుందో వ్యాధి ఎవరికి తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్న కుటుంబాలు కూడా ఇది ఏదో ఒక కోణంలో అది కలుస్తూ ఉంది, బాధిస్తూ ఉంటారు వ్యాధి అనేది. అయితే దాన్ని బట్టి మనం చాలా భయపడుతూ ఉన్నాం. కానీ దేవునికి మనం భయపడటం లేదు, దేవునికి మనం భయపడటం లేదు. దేవుని సన్నిధానంలో మనము నిలబడలేని పరిస్థితి అనేది కనపడుతూ ఉంది. ఎందుకు మనుషుడు ఆ విధంగా ఉన్నాడు అంటే మనుషుని ఆలోచనలు ఏమై ఉన్నాయి అంటే ఇప్పుడు వ్యాధి, కనపడిన వ్యాధి ఒక మనుషుని ఎంత కృంగదీసి ఎంత నష్టపరుస్తూ ఉందో, అదే సమయంలో అదే విధంగానే మనకు కూడా దేవుడు మన కంటికి కనపలేదు. కానీ ఆ దేవుని వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో ఈ కనపడిన దేవునికి మనం ఎందుకు భయపడలేకపోతున్నాం? దేవుడు చూస్తున్నాడు అని ఆ భయం కూడా లేకుండా మనుషుడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటున్నాడు. ఆ విధంగా మనుషుడు ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు అదేవిధంగా కూడా పాపము అనేది కనపడతారు. ఆ పాపము చేయించేవాడు కనపడదు, పాపము చేయించేవాడు కనపడదు.
వ్యక్తి దగ్గరికి సులభముగా తీసుకొచ్చి పాపాన్ని పెట్టేస్తూ ఉంటున్నాం. ఏది ఈ పాపం అంటే ప్రధానంగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో రాయబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేది బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. అంటే ఏది ఆజ్ఞ? బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటిగా దేవుడైన యెహోవా మోషే ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మనకు ఉంటాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా 10 ఆజ్ఞలు అనేది దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ ఆజ్ఞలని మనం చూస్తూ ఉన్నట్లయితే దాంట్లో ప్రధానమైన దానిని మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు తల్లిని తండ్రిని గౌరవించాలా, వారిని ప్రేమించాలనేది, మరి అంతేకాకుండా దేవుణ్ణి మనం ఆరాధించాలనేది, ఆయన దినమున విశ్రాంతి దినాన్ని మనము ఆచరించాలనే విషయాన్ని కూడా ఆ ఆజ్ఞలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ తండ్రైన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువు తన ఆత్మను అనగా దేవుడు ఆ కుమారుని లోకానికి పంపినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అది లోకంలో ఉంటున్నప్పుడు ఆజ్ఞల గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. ఏది అంటే కన్నా ప్రేమ అనేది కూడా ఒకరిని మనం ప్రేమించాలి, కానీ ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ఆ వాక్యంలో ఆ ఆజ్ఞను కూడా దేవుడు మనకు చూపెడుతూ వచ్చాడు కొత్త నిబంధనలో. ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆజ్ఞలన్నింటినీ కూడా కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు అనుసరించాడు, మరి ఆయన పాటించి కూడా చూపించాడు. మూడోది మనం చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ కూడా మన మధ్యకి రాగలిగారు. పరిశుద్ధాత్మ మన మధ్యకి వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని విషయాలు ఆజ్ఞలు చూపిస్తూ ఉంటున్నారు. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే కన్నా బైబిల్ మనం చూస్తుంటున్నప్పుడు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా మనం ఉండాలి అన్న ఆజ్ఞని అక్కడ మనం చూపిస్తూ ఉంటున్నాం. అంటే ఇది ఆజ్ఞ. సహవాసంలోన, బోధలోన, మరి ప్రార్థనలోన, రొట్టె విరిచే విషయంలోన ఎడతెగకుండా ఉండాలి అన్న మాటలు కూడా చెబుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నిటి కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే తను వంచనతో మనిషిని ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తూ ఉంటున్నా. ఆ మోసం చేస్తూ ఉండి దేవునితో సహవాసం చేయడానికి, అంటే దేవునితో ఏకీభవించడానికి ఆ మనిషిని ముందుకు నడిపించలేకపోతున్నారు. ఈరోజు మనుషుడు ఆ స్థితిలో రాలేకపోతూ ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోతారో, దేవుని సన్నిధిని కోల్పోతారో, వారి యొక్క పరిస్థితులు అనేవి ఏమవుతుందంటే కనుక రాను రాను తన ఆత్మీయమైన జీవితాన్ని ఏం చేసుకుంటారంటే పతనానికి వారు తెచ్చుకుంటారు. అది పతనానికి దారి తీస్తుంది. అది వాళ్ళకి ఏమవుతుందంటే కనుక ప్రార్థన జీవితం అనేది లోపిస్తుంది, భక్తి జీవితం అనేది లోపిస్తుంది. మరి దేవునితో సహవాసం లేకుండా మరి ఏమైపోతారంటే నేరుగా చీకటిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇంత స్థితిలోకి మనుషుడు వెళ్ళిపోతున్నా మనుషునికి అది తెలియటం లేదు. మనుషునికి అది తెలియటం లేదు.
అయితే ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన సందేశాన్ని ఈరోజు ఎందుకు ఈ విధంగా నేను మాట్లాడుతుంటున్నానంటే, ఏదో ఒక నిందలు పెట్టుకుని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క పెళ్లి యజమానుడు పంపించాడు, ఎందుకందరూ రమ్మని పంపించాడు. వారికి వస్త్రాలను ఇచ్చాడు. మంచి వస్త్రాలు ధరింపచేసుకొని రావాలి లోపలికి వచ్చేవారు. అవన్నీ కూడా సిద్ధపరిచి అన్ని రకాలు కూడా ఏర్పాటు చేస్తే వెళ్ళి పిలిచినప్పుడు ఒకరు ఏమంటున్నారంటే కన్నా, మేము పెళ్లి చేసుకున్నాము, మేము ఇప్పుడే ఏం చేసాము, పెళ్లి చేసుకున్నాము, కాబట్టి మేము రాలేము అని కొంతమంది. కొంతమంది ఏమంటే కన్నా, మేము ఎడ్లని మేము పట్టుకున్నాం మేము, కాబట్టి మేము రాలేము అని అంటున్నాం. ఏదో ఒక్కొక్కరు కూడా ఏం చేస్తుంటున్నారంటే సాకులు చెప్తా ఉన్నారు. పిలిస్తే ఒకరేమో పెళ్ళి అంటాడు, ఒకడేమో ఎడ్లు అంటాడు, ఒకడేమో పొలం పని అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న మీకు వేస్తూ ఉన్నా, కరోనా ఉంది కదా, ఇంట్లో ఉండలేదే, ఎడ్లకు పోతున్నాం కదా, పొలం వెళ్తున్నాం కదా, మనం బజార్కి వెళ్తున్నాం కదా, ఇవన్నీ అయితే చేస్తాం మనం. దేవుడు విందుకు పిలిచినప్పుడు ఏమంటారంటే కన్నా, మేము రాలేము అని నిందని పెట్టుకుంటూ ఉన్నాం. అంటే దీని అర్థం ఏమంటే కన్నా, ఆత్మీయమైన జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం అనేది నిలబడలేదు, అక్కడ కనబడలేదు. ఏదో ఒక విధం చేత నేను దేవుడిలో నేను ఎదగాలి, నాకు వాక్యం నాకు కావాలి, నాకు సహవాసం నాకు కావాలి. ఈ విధంగా ఆలోచన మనుషుడికి రాలేకపోతాము. కానీ ప్రియులారా, బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఈరోజు నిన్ను నీవు బాగు చేసుకునే సమయాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. చదువు చేసుకునే అవకాశం, నీ కుటుంబాన్ని చదువు చేసుకునే అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఈరోజు కాదనుకుంటే ఈ వాక్యాన్ని విని కూడా ఇంకా మూర్ఖంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే ఇక ఎవరు ఏమి చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. చూడండి, వాక్యాన్ని మనం చూస్తుంటున్నప్పుడు మొదటి రాజుల గ్రంథములో నుండి 18వ అధ్యాయము 31 వచనాన్ని మనం చూస్తుంటే, మొదటి రాజుల గ్రంథములో నుంచి 18వ అధ్యాయము 31 వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులు అందరూ దగ్గరకు వచ్చిరి. ఆ క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని గమనించాల్సింది. ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అంటే కన్నా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటే ఎదురు ఉన్న ఎదురు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు అనేది తెలియజేస్తున్న విధానం. ఏది అంటున్నాడు, రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు, నా దగ్గరికి రండి. ఎంతవరకు తెలుస్తున్నాడు చూడండి. నా యొద్దకు రండి అని జనులందరితో ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. పిలిచి ఆయన ఏమంటున్నాడంటే, అతను క్రింద త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును ఏం చేశాడు ఆయన, బాగు చేసి. దేని బాగు చేశాడు ఆయన? యెహోవా బలిపీఠము ఏమైందని క్రింద పడిపోయి ఉన్నది.
ఆ బలిపీఠం క్రింద పడిపోయి ఉంది. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన బాగు చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన బలిపీఠాన్ని ఆయన బాగు చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలుల యొక్క గోత్రముల చొప్పున ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి చొప్పున తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 12 గోత్రాలని ఒక గోత్రముల నుంచి ఒక రాయిని తీసుకొని వచ్చాడు. పాడైపోయిన బలిపీఠమును బాగు చేయటానికి, పాడైపోయిన బలిపీఠమును బాగు చేయటానికి ఇశ్రాయేలు గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకొని వచ్చాడు. అంటే దాని అర్థం ఏమంటే ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించేవారుగా లేరు, దేవుని గణపరచలేదు. అక్కడ దేవుని దినమున దేవుని వారు ఆరాధించలేదు. వారు దానిని బట్టి ఏమైపోయేదంటే గన బలిపీఠం అనేది పాడైపోయేది. చూడండి, ఒక కత్తి ఉంది. ఆ కత్తి రోజు వాడుతూ ఉంటే ఆ కత్తి పదును బాగుంటుంది. కొత్త కత్తిని తీసుకొచ్చి వాడకుండా పెట్టేసాము అనుకోండి, ఆ కత్తి ఏమైపోతుంది? పాడైపోతుంది, తుప్పు పడుతుంది. కొత్తది సంవత్సరం తర్వాత చూస్తే కొత్త కత్తిని ఎత్తుకుందామని చూస్తే అది పాడైపోతుంది. ఇప్పుడు కూడా మాకు హాస్టల్ కదా, ఇంటికి చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అని చెప్పి చాలా సామాన్లు, స్టీల్ సామాన్లు కొనిపెట్టారు. వచ్చినవన్నీ కొనిపెట్టాం. అన్నీ ఎత్తి ఒక మూట కట్టి పైన ఎత్తి పెట్టాం. కొన్ని వాడుతున్నాము. ఇల్లు మార్చేటప్పుడు అవన్నీ తీసి మళ్ళీ కడిగి తీసుకొద్దామని ఆ మూట ఇప్పుడు చూస్తే స్టీల్ సామాన్లు అన్నీ పగిలిపోయినాయి. కొత్తవి స్టిక్కర్లు ఉన్నాయి, వాడలేదు, కానీ అవి ఏమైపోయినాయి? పగిలిపోయినాయి. ఏమైందబ్బా అని అంటే అక్కడ కొంతమంది ఏమన్నారంటే వస్తువులు వాడుతూ ఉంటే కదా అని. అంటే బలిపీఠం ఎందుకు పాడిపోయేదంటే అది వాడబడలేదు. అది బలిపీఠం కట్టుబడి ఉంది. బలి అర్పిస్తూ వచ్చారు, దేవుని ఆరాధిస్తూ వచ్చారు, బాగుంది. అయితే రాను రాను ఏమైపోయాడంటే బలిని అర్పించేవారు లేరు, బలిపీఠం దగ్గరికి వచ్చేవారు లేరు. కాబట్టి ఆ బలిపీఠం ఏమైపోయింది తెలుసా? పగిలిపోయింది, పాడైపోయేది. అది ఈరోజు ప్రతి విశ్వాసి కూడా తనకు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క వాక్యములు ఎదుగుతూ ఉంటారో, దేవుని సహవాసం ఎదుగుతూ ఉంటారో, ఆ బలిపీఠములకి నీ ద్వారా నిలబడి ఉంటుంది. లేకపోతే అది ఏమవుతుందంటే కదా, అది పాడైపోతుంది. అది పనికిరాని వస్తువా నీవు? పనికిరాని కుటుంబమా నీవు? పనికిరాని వ్యక్తివా నువ్వు? ఎంతమంది ఆ విధంగా లేదండి. పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం నేను దేవుని కలిగి చెప్పుకుంటున్నారు. ఏది ఆజ్ఞ? బలిపీఠం పాడైపోయేదే, బలిపీఠం పాడైపోయేదే. భక్తుడైన దావీదు యుద్ధం జరిగే సమయంలో ఆయన ప్రార్థించవలసిన వాడు, యుద్ధ సమాచారం గురించి తెలుసుకోవాల్సిన వాడు. కానీ అది చేయలేదు. ఆయన నిద్రపోయాడు. ఆయన ఎప్పుడు నిద్రపోయాడో ఆ నిద్ర మత్తు ద్వారా, ఆ నిద్ర మేలుకున్న తర్వాత తన పాపము చేశాడు కూడా. ఎప్పుడు ఆ విధంగా చేశాడు? నిజంగానే ఆ యుద్ధంలో చూస్తున్నట్లయితే గందరగోళం అయిపోయాది. ఆ యుద్ధంలో సమాధానం
అంతేకాదు తనకు తాను ఏమైపోయాడంటే పాడైపోయాడు. ఆ వ్యక్తిగా కుటుంబం లేదానికి భార్య ఉండి పిల్లలు ఉండి మంచి సింహాసనం ఉండి రాజు అధికారం కలిగి ఉండి ఆ అధికారంలోనికి రాలేని పరిస్థితి అయిపోయాడు, పడిపోయాడు దావీదు. అయితే దావీదు ఆలోచన చేసేది ఏమంటే బలిపీఠం పాడైపోయాలి, ఈ బలిపీఠాన్ని తిరిగి నేను కట్టాలి. తిరిగి దావీదు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటున్నాడు. ఆయన ఎక్కడ 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 వెతుకుతున్నాడు. ఆయన కుటుంబం రానివ్వదు, సమాజం రానివ్వదు, ఆయన కనపడితే చంపేస్తాడు. అయినా కూడా ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధానంలో వెళ్ళేది కూర్చుందేవాడు. ఆ గృహంలో గురించి రాత్రి అక్కడే ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. తిరిగి ఏ విధంగా చేసినా సరే నేను నా దేవుని యొక్క మందిరంలో నేను ప్రవేశించాలా, దేవుని మందిరంలో నేను ప్రవేశించాలి అని తప్పన ఆరాటం పనులు. ఎన్ని ఇబ్బందులు కనపడితే నిప్పి చంపేస్తారు, కుటుంబం రానివ్వదు. ఇన్ని ఆటంకాలు ఉన్న ప్రజలు కూడా చూస్తే కష్టమే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేసేవాడంటే దేవుని సన్నిధిని వెతికిన వాడాయన. హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళి ఆయన ప్రార్థించిన వాడాయన. అందుకే ఆమోసు గ్రంథంలో పడిపోయిన దావీదు కూడా తిరిగి నేను కడతానన్నాడు, కట్టాడు కూడా. అంటే ఆయన నిలబడ్డాడైనా. ఈరోజు భక్తి అనేది ఏదో అనుకుంటున్నా, ఏమనుకుంటారంటే పోతే పని కరోనా రానన్నా వచ్చిందని పనులన్నా చేసుకుందాంలే అనుకుంటారు. పోతారు, పనులు పోతారు, కూలీలు పోతారు, పనులు పోతారు, చేస్తూనే ఉంటారు. అక్కడ డిస్టెన్స్ లేదు, అక్కడ మాస్కులు ఉండవు, అక్కడ ఏమీ లేదు. జలసాలు చేసుకుంటారు, వస్తారు, ఇంటికి వస్తారని బాగానే ఉంటుంది. గుడి అంటే కరోనా కదా, ఏమండి కరోనా ఉంది కదా, కాబట్టి రాలేదు మేము సిగ్గున్నామన్నమాట. ఈ విధంగా చేతనైన దేవుని ఆరాధన చేయడానికి, ఈ విధంగా చేతనైన దేవుని గణపరచడానికి దేవుడు ఇంత అవకాశం ఇస్తే కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేదంటే నీవు నీ అంత దరిద్రుడు లోకంలో ఒకడు ఉండలేమో నాకు అనిపిస్తాడు. కోపం వస్తుంది కదా నా మీద, రానివ్వండి, నేను ఏం చేస్తే పాపం మాట్లాడు. ఏలియా నా ఎద్దుకు రండి అందరినీ పిలిచి యెహోవా బలిపీఠమును ఆయన ఏం చేస్తున్నట్టున్నాడు, ఆయన బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునది వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాజులను తీసుకుని ఆ 12 గోత్రాల వారిని వారందరినీ కూడా సరిచేసి చక్కపరిచి తీసుకొచ్చి అక్కడ ఏం చేశాడైనా బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు కూడా సెలవిస్తున్నది ఏమంటే నీవు కూడా కష్టపడు, చలి చేయబడు, నీ కుటుంబాన్ని చలి చేయబడిని ఎంతసేపు నేను పెట్టుకోవటం లేదు. 1.25 గంట 1 గంట పైన అటు ఇటు పెట్టుకుంటున్నాను, అంతే కదా. వచ్చి దేవుని ఆరాధన చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈ మాట. కానీ ఈరోజు మనుషుడు పతనమైపోతూ ఉంటున్నాడు. రెండోది మనం చూస్తూ ఉన్నట్టయితే వాక్యం మనకి ఏం చెప్తుందంటే
ఆ 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజులు 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని 11వ వచనం. 2వ రాజులు 2:11. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచు ఉండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషాను చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకొని 2 తునకలుగా చేసి, గమనించండి అక్కడ వాక్యం మనం జాగ్రత్తగా మనం చూస్తున్నట్లయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటే, యెహోవా ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ వచ్చి వారిద్దరిని ఏం చేసిందంట? వేరు చేసింది. ఎవరిద్దరిని? ఏలియాను ఎలీషా. అంటే వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉంటున్నారంటే కలిసిపోయి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయి ఉన్నారు. కలిసి ఉన్న కారణాన్ని బట్టి తిరిగి ఏలియా ఆరోహణమయ్యే దినము సమీపించినప్పుడు ఆయన వెళుతూ ఉంటే ఎలీషా కూడా అక్కడికి పోతూనే ఉన్నాడు. నువ్వు ఏడపోతే నాకు పోతా, అంతే, నీతో నేను ఉంటాను నేను అని ఆయన ఏం చేశాడంటే పరిగెత్తుకొని ఆయన వెళుతూ ఉంటున్నప్పుడు అగ్ని వచ్చి వారిద్దరిని ఏం చేసిందంట? వేరుపరిచాను. ఎందుకు అగ్ని ఆ విధంగా వేరుపరిచింది? బాగా అర్థం చేసుకోవాలి. ఏలియా దేవుడు తనకి ఇచ్చిన పనిని ఆయన పూర్తి చేశాడు. మరి ఎలీషా కూడా ఆ పనిని పూర్తి చేయాలి. ఆ పని పూర్తి చేయాలి. పరిపూర్ణంగా కాలేదు. అంటే ఆ పని పరిపూర్ణంగా కాలేదు కాబట్టి ఆ ఎలీషాని దేవుడు ఏం చేశాడంటే వేరుపరిచినప్పుడు ఈయనకు భయం ఏర్పడింది. అయ్యో, ఎంతవరకు నేను ఎవరిని వెంబడిస్తూ వచ్చాను? నేను ఏలియాని వెంబడిస్తూ వచ్చాను. ఆయన ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు కదా, నా తండ్రి ఎంత గట్టిగా అరుస్తున్నాడు చూడండి. రథములు రౌతులు నీవే కదా అని అడుగుతూ ఉంటే తిరిగి ఏలియా కనబడలేదు ఆయనకి. ఎందుకంటే అతడు ఏమైపోయాడైనా ఆరోహణమైపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న దుప్పటి ఎవరికి వచ్చి పడింది? ఎలీషా మీద వచ్చి పడింది. తిరిగి ఎలీషా కూడా దేవుని కార్యమును ఆయన జరిగించారు. దేవుని కొరకు మహిమకరంగా జీవించాడు ఆయన. అంతేకాదు అనేకమైన అద్భుతములు జరిగించిన వాడు ఆయన. దేవుని నామమును బట్టి ఆ గొప్ప కార్యాన్ని జరిగించిన వాడు ఆయన. అంటే ఎంత చక్కగా చూడండి. అంటే దేవుని బలిపీఠమును మనం ఎప్పుడు కూడా ఏం చేసేవారు ఉండాలంటే బాగు చేసుకోవాలి. అంటే మన బలిపీఠాన్ని, మన ప్రార్థన జీవితం అనేది కోల్పోయాలి. లేదు ప్రార్థన, భక్తి లేదు, యథార్థత లేదు. ఏదో జీవించాలా, ఏదో చేయాలా, ఏదో నామకాంతగానే మనం బ్రతుకుతున్నామే కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం కనపడకపోతూ ఉంటున్నది. దేవుడిలో జీవిస్తే దేవుడే మనకు భద్రతని ఇవ్వగలుగుతాడు. దేవుడిలో జీవించినప్పుడు, దేవుడిలో ఉంటున్నప్పుడు ఒకసారి ఏమైందంటే శత్రువులు సైన్యం వచ్చి వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే
ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ఆ శత్రువులకు ఆ ఊరు దగ్గరకు వచ్చిన తర్వాత వారికి ఏం కనబడలేదంటే కళ్ళు కనబడాలి. వారికి రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. ఉదయాన్నే వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చయ్యా, ఇదిగో శత్రు సైన్యం వచ్చారు, వారు కనపడకుండా తిరిగేస్తున్నారు, మీరు అనుమతిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, చంపేస్తున్నట్టు దొరుకు వారు తీసుకురండి. తిరిగి వారిని ప్రేమించాడు. వారు మేలు పొందుతున్నారు. ఐవత్తు వారు సాగిపోయారు. అంటే దీని అర్థం ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రార్థన చేసే బిడ్డలకు, ఆత్మీయత కలిగిన బిడ్డలకు దేవుడు మనకైనా భద్రతని మనకు అనుగ్రహింపచేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని అనుమతి. ఇంక కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు బరే చెప్తారండి, ఈరోజు ఎంతో మంది పరిశుద్ధంగా ఉన్నారు, ఎంతోమంది బాగా అన్నీ ఉన్నారు, దేవుళ్ళకి ఉన్నారు, వాళ్ళందరూ చచ్చిపోయినారు, అప్పుడు వాళ్ళు పాపులా అని అంటారు. కాదు. అంత అద్భుతాలు చేసిన ఎలీషా కూడా ఆయనకు మరణకరమైన జబ్బు వచ్చాడు. అంటే ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆ సమయం ఎవరికి ఎంతవరకు నిర్ణయించుంటుందో అంతవరకు ఉండాలి. అయితే చావు అనేది ఉంది, కానీ చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి, ఆ మహిమలో ప్రవేశించడానికి అర్హతని, ఆ శక్తిని మనం సంపాదించుకుంటున్నామా, కోల్పోయి ఉన్నామా? ఈ కరోనా సమయంలో దాదాపు చాలా మంది సేవకులు, విశ్వాసులు చాలా చనిపోయారు. అయితే కొంతమంది నేను చూస్తూ ఉంటాను, నేను ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ చూస్తూ ఉంటాను, ఆక్సిజన్ పెట్టుకొని చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ మరి వారు కూర్చోలేని పరిస్థితుల్లో కూడా వారు ఏం చేస్తున్నారంటే బైబిల్ చదువుకుంటూ ప్రసంగాలు రాసుకుంటున్నారు. నిజమండి. అట్లే ఉండి కూడా వాక్యాన్ని పంపుతున్నారు, మెసేజ్ ఇస్తున్నారు. మాట్లాడడానికి శక్తి లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ భక్తి నన్ను ఏం చేస్తుంది, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తుంది. వాళ్ళు చనిపోతున్నారు కాదు, వాళ్ళు అంతగా చేస్తాం లేదు. మేము చనిపోయినప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఆయన సన్నిధికి, ఆయన రాజ్యానికి మేము ప్రవేశించాలి. మాకు అది కావాలి. హల్లెలూయా. మాకు అది కావాలి. మాకు అంటే ఇప్పుడు మనకు కావాల్సినది ఏది? మనకు దేవుని యొక్క రాజ్యం మనకు కావాలి. ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి కోసము సిద్ధపడే వరకు ఉండాలి. ఆజ్ఞ అనేది వేరు పరిచయం. తిరిగి ఎలీషాని కూడా నిలబెట్టి దేవుడు కార్యాలు జరిగింపజేశాడు. నేను నీవు చదువు చేసుకుంటే, నేను బాగు చేసుకుంటే, నువ్వు బలిపీఠం కట్టినట్టయితే దేవుడు నీ ద్వారా కూడా తన కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడైనా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? వీడు ఏదో వాగుతాడు, వాహన మైక్ అనుకుంటున్నారా? అర్థమవుతుందా? అర్థమైన ఒకసారి దేవుడు స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మీరు వార్త చెప్పండి, అర్థమైతేనే చెప్పండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, అర్థమైతే మంచి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు సంతోషం. ఎందుకంటే నేనేదో ఎమోషనల్ నేను పోవడం కాదు, మీకు అర్థమైన కోసం. మరి ఇంకో వాక్యాన్ని చూస్తే ప్రకటన గ్రంథములో నుండి 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నీవు ఏ స్థితిలోనూ పడి ఉన్నావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యండి. అట్లు చేసి నీవు ఏం చేయాలా? మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి
దీపస్తంభమును దాని చోటు నుంచి ఏం చేస్తాడంటే ఆయన తీసివేయను. అంటే మనకు అక్కడ ఒక కఠినమైన ఆజ్ఞ పెట్టిస్తాడు, కఠినమైన మాట అక్కడ పెడుతూ ఉంటున్నా. మీ స్థితి పోయినది, మీరు ఏం కావాలంటున్నాడు? మారు మనసు పొందితేనే సరే. అది అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే ఏం మీకు నవ్వు వస్తూ అంటున్నాను చూస్తే మీకేం పిచ్చిపెట్టింది? మీకు తెలియదా? మీరు మారు మనసు పొందలేదా? బాప్తిస్మం తీసుకోలేదా? మాకు పరిశుద్ధాత్మ లేదా అని మీరు అంటారేమో. మారు మనసు పొందిన లక్షణాలు వేరు, ఆ గుణాలు వేరు. మారు మనసు పొందిన గుణాలు వేరు. ఆ గుణములు నీలో ఉన్నాయా లేదో ఒకసారి చూసుకో. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశ. ఇవన్నీ నాకు ఉన్నాయి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది మారు మనసుకు పొందిన లక్షణాలు. ఇవి గలతీ 5వ అధ్యాయము మరి 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది విషయం. కానీ ఇవి లేవు మన దగ్గర. నేను ఎవరిని నేను క్రిస్తాను పోని, నేను క్రైస్తవుని నేను అని అంటాను. ఎందుకు ఆ పేరు పెట్టుకుంటాము? ఎందుకు ఆ పేరు పెట్టుకుంటాము? వద్దండి. అందుకే అంటున్నాడు ప్రకటనలో, మనం ఏం చేయాలంట? మారు మనసు పొందితేనే సరే, లేకపోతే ఏం చేస్తాను? నేను మీ దగ్గర తీసేస్తాను. అది మాత్రం గ్యారెంటీ. నాకు ఉదయకాలం వాక్యం చదివితే కొంచెం నాకు చెమట పట్టింది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన దీపాన్ని తీసేస్తే, దీపస్తంభం తీసేస్తే అక్కడ ఏముంటుంది? వెలుగు ఉండదు. అక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఉండదా? నేను చెప్పా, లైట్ లేకపోతే ఎట్లుంటుంది? మా ఓటు రేపు 10 రోజులు బాగుంటాడు. నాకు తెలియదు అమావాస్య ఎప్పుడు వస్తుందో, పాటలు ఎప్పుడు వస్తుందో. కరెక్ట్గా ఫోన్ చేస్తారు. చాలా ఏమంటే ఈరోజు అమావాస్య ఈరోజు అంటే దినాన్ని ఏం చేస్తున్నాడు? చేస్తాడు. అది ఏమంటే నాకు బాగులేదు, ప్రార్థన చెయ్యేది. అది మనకు అవసరం లే. దేవుని యందు మన విశ్వాసం వచ్చినప్పుడు, మన మార్పు కలిగి మనం జీవించినప్పుడు ఏ అమావాస్య కానీ ఏ పాఠ్యము కానీ ఏవి మనకేమి చేయలేవు. అందుకే ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కొంతమంది పాస్టర్లు కూడా. అమావాస్య దినాలు పెట్టుకుంటారు ప్రార్థన. అమావాస్య రోజు మనం పెడతారు. ఈరోజు అమావాస్య రోజు రండి, దయ్యం పోతాయి మీకు వస్తుంది అంటే లాస్ట్ కాదు కానీ దయ్యాలు కొట్టేవాడు మాతృకులు అంటారు. బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మారు మనసు ఉంటే చాలు, మారు మనసు పొంది ఉంటే చాలు. అది లేకపోతే దీపస్తంభమును ఏం చేస్తాడు? ఆయన తీసివేయడు. చీకటి. మారు మనసు లేకుండా ఎన్ని దినాలు చేస్తే ఏముంది? ఏం చేస్తే ఏముంది? అసలు మీరు ఎవరు రమ్మన్నాడు ప్రభు అంటాడు. నేను ఎవరు ప్రార్థన చేయమన్నాడు కానీ కోపం ఎక్కువైపోతాను. అంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. మార్పు కలిగిన జీవితం కావాలి. అంటే ఈరోజు ప్రభు మనకు టోటల్గా మాట్లాడేది ఏమంటే, నన్ను నేను సరి చేసుకోవాలి.
నా కుటుంబాన్ని నేనేం చేయాలా? సరి చేసుకోవాలి. నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో మేము ఉండాలి, సహవాసములో మేము ఉండాలి, మరి బోధలో మేము ఉండాలి, రొట్టి విడిచే విషయంలో మేము ఉండాలి, మేము ప్రార్థనలో మేము ఉండాలి ఎడతెగకుండా. ఈ స్థితిలో, ఇలాంటి స్థితిలో మేము ఉండాలి అనే మాట మనకు రావాలి. ఎప్పుడు దేవుళ్ళు మనం జీవిస్తామో అప్పుడే అన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ కార్యాలు చేయగలుగుతామో నీకు తెలియకనే ప్రభు నీ పట్ల కార్యాలు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు బలపరుస్తాడండి, ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడండి. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేనే లేదు. దేవుడు ఆయన సన్నిధిని మనం వెతికితే, ఎప్పుడు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన మనం చేస్తామో, ఎప్పుడు మారుమనసు కలిగిన గుణాలు మనకు ఉండగలుగుతాయో అప్పుడు దేవుడు మన అవసరతలో కూడా ఎదిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన అవసరాలు ఎదిగిన వాడు కాబట్టి మనకు ఆయన సహాయము చేస్తాడు. నేను ఈ వారం అంతా కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే కరోనా సమయం కాబట్టి, విశ్వాసం లేదు కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ ఏంటో నేను ఎవరు ఏమనదని, అది ఒకటి దేవుడు నాకు పెట్టిన వరం అనుకుంటాను. నేను సరైతే వదిలిపోయా. అయితే ఈ వారం ఎలా ప్రభా అయిపోయింది, దేవుడి కృపను బట్టి నేను వరకు వచ్చేసాను, ఏ పరిస్థితి ఏమో లేదు, అవసరం లేదు అనుకుంటా, ఏం చెయ్యాలి ప్రభా అనుకొని సరే ఏదేమన్నా కానీ చెప్పింది. మరి వాక్యం చూసుకుంటా ఉన్నాను, మెసేజ్ వచ్చింది. దేవుడు నిజంగా నాకు ఆయన కాలు పంపించాడు. నేను చూసి దేవుడి స్తోత్రం చెప్పుకున్నా. రాత్రి ఫోన్ చేసేవాళ్ళు, హాస్టల్ గారు అంటే మీరు పంపిన కానుక చేరిందయ్యా, మీకు చేరింది. అమ్మా ఏమ్మా, నా మనవడు చాలా ఇబ్బందులు, కరోనాతో బాధపడి లెన్స్ అన్ని కూడా అయిపోయి బ్రతకడానుకునే సమయంలో మీరు ప్రార్థన చేశారయ్యా. ఈ ప్రార్థన అనేది దేవుడు బిడ్డని స్వస్థతనిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. మా ఇంటికి దేవుడు కామదులు పెట్టాడు. ఆయన చెప్తూ నా మనవడు మారు మనసు కోసం ప్రార్థన చేయలేక దేవుడు జీవించలేదన్నాడు. ఎందుకంటే దేవునిలో మనం ఉంటూ ఆయనతో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ ఎప్పుడు మనం సాగుతూ ఉంటాము. మన అవసరాలు ఎవరు తెలుస్తారండి? ఎవరు తెలుస్తారు? మీకు నమ్మకం ఉంటే దేవుని స్తోత్రం చేయాలి. అంటే ఇప్పుడు ఆయనలో మనం ఉంటే దేవుడు మనం ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకం ఉండి స్తోత్రం చెప్పండి. వస్తాయి, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ దేవుడిలో ఉంటే దేవుడే వాటి చూసి మనకి ఏం చేస్తాడు? ఆయన పరిష్కారం చేస్తాడు, సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి అవన్నీ మనం చూసుకుంటూ దేవుడి సన్నిధిని కోల్పోకుండా, మన జీవితం పడిపోకుండా మన ముందుకు సాగుదాం. ప్రభు మనకి ఇటువంటి కృపను మనకైనా దయచేసి, దేవుడిచ్చిన అవకాశాలు బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మన ముందుకు సాగుదాం. ఎందుకంటే కదా ఇది అన్నపానముల కరువు కాదు, కానీ యెహోవా మాట కరువు దినానికి. ఇక బైబిల్ చదవటానికి బైబిల్ ఇక దొరకదు, ఇక సహవాసం ఎక్కువ దొరకదేమో, ఇక దేవుని సరళ నీకు దొరకదేమో నీకు. ఎందుకంటే ఈ కరువు అనేది మనకు వచ్చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సిద్ధపడండి, ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఇప్పుడైనా మీ జీవితాలు సరిచేసుకోండి. సరిచేసుకొని
ఈ చివరి దినాల్లో మనం మంచిగా ముందుకు సాగుదాం. దేవుని కొరకు మనం జీవిద్దాం. ఆ పరలోకపు తండ్రి మనందరికీ కూడా తన కృపతో నింపి నడిపించినదంతా ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభునాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. బలపరచండి, దీవించండి, నా నామే కృపతో నింపండి. విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను, నా జీవితాన్ని ప్రభా చలి చేసుకోవటానికి నైనా మీరే సహాయం చేయండి. అయ్యా నా ప్రభా, మీ రాకడ కొరకి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థన చేసరికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి పాట పాడుతున్నప్పుడు పాటలు సమర్పించుకుందాం. నీవు నాయన చూపిన కృప